శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీతలో ఈరోజు మనం 11వ అధ్యాయంలో ఉండేటువంటి 3-4 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలని తెలుసుకుందాం. ఏవమేతద్యథాతత్వం ఆత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్ఛామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమా. మనకు మొదటి 2 శ్లోకాల్లో అర్జునుడు చాలా వినయాన్ని ప్రకటిస్తూ ఆ స్వామి గురించి, ఆయన చెప్పిన విషయాల గురించి, ఆయన ఏం చెప్పారో అవన్నీ గుర్తుపెట్టుకొని తన వినయాన్ని ప్రకటిస్తూ మాట్లాడారు. ఇప్పుడు అసలు విషయం, తన మనసులో ఉండే కోరికను చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఏవం, ఈ విధంగా నువ్వు చెప్పావు కదా, విశ్వంలో విశ్వేశ్వరుడుగా నువ్వు ఎలా ఉన్నావో, అంతటా నీవే ఎలా ఉన్నావు అనే విషయం నాకు చెప్పావు కదా. ఏ విధంగా చెప్పావో, ఏతత్ ఏ విధంగా చెప్పావో, ఆత్థ చెప్పబడిందో, నీ చేతి చెప్పించబడిందో, ఏ విధంగా చెప్పావో నాకు అదంతా కూడా త్వం నీవు, ఆత్మానం పరమేశ్వర, నువ్వెవరివి? ఆత్మానం, నీ గురించి, నీవు నీ తత్వాన్ని గురించి మొత్తాన్ని నాకు తెలియజేశావు ఈ 10 అధ్యాయాల్లో. అంతా విషయము అర్థమైంది. కాబట్టి పరమేశ్వర, నువ్వెవరు? పరమేశ్వరుడివి, అందరికీ ఈశ్వరుడివి. ఈశ్వరుడు అంటే శాసించేవాడు. ఆ ఈశ్వరుడు ఎవరు? పరమేశ్వరుడు. ఈశ్వరుని కూడా శాసించే పరమేశ్వరుడు, అన్నిటికీ పరమైన వాడు, లోకాతీత, గుణాతీత, సర్వాతీత అయినవాడు. అలాంటి పరమేశ్వరుడు అంటే పరమశ్రేష్టమైన వాడివి, అధికారం కలవాడివి, అందరినీ శాసించేవాడివి. అటువంటి ఓ పరమేశ్వర, ద్రష్టుమిచ్చామి తే, నిన్ను నేను చూడాలనుకుంటున్నాను. ద్రష్టుం ఇచ్చామి, కోరిక కలిగింది నాకు. ఇప్పటిదాకా నీ యొక్క విశ్వరూపంలో, విశ్వంలో విశ్వేశ్వరుడుగా ఉన్నని చెప్పిన విషయాన్ని విభూతి యోగంలో చెప్పావు కదా, అదంతా వినిన తర్వాత నాకేం కోరిక కలుగుతుందంటే నిన్ను చూడాలనిపిస్తుంది, ఆ విశ్వరూపం చూడాలనిపిస్తుంది. అది ఎటువంటి ఐశ్వర్యం పురుషోత్తమ, నీ ఐశ్వర్యం. ఈ విశ్వంలో నీ ఐశ్వర్యం ఎలా ఉంది? ఐశ్వర్యం ఎలా ఉంది? ఆయన అధికారం ఎలా ఉంది? నీ బలం ఎలా ఉంది? నీ పరాక్రమం ఎలా ఉంది? నీ సంపద ఎలా ఉంది? ఇవన్నీ నాకు చెప్పుకుంటూ వచ్చావు. కానీ అటువంటి ఐశ్వర్యాన్ని నేను చూడాలనుకుంటున్నాను. అది నా కోరిక. స్వామి, నువ్వెవరు? పురుషోత్తమ. పేరు చూడండి, పరమేశ్వర, పురుషోత్తమ. పిలువడం ఎంత బాగా పిలుస్తున్నాడో. ఎప్పటిదాకా కవనపత్రాక్షాన్ని పిలిచాడు, ఇప్పుడు మారిపోయింది. విశ్వానికంతా అధికారి అయినవాడి నువ్వు, పరమేశ్వరుడివి. మరి నువ్వెవరివి? పురుషోత్తమ. పురుషుల్లో ఉండేవాడు. పురుషేతి అంటే శరీరంలో ఉండేవాడివి, కూర్చొని ఆత్మగా కూర్చొని నడిపించేవాడివి. అక్షరుడివి, క్షరుడివి, నాశనం కాని వాడివి. అటువంటి ఓ పురుషోత్తమా, నీ అట్లాంటి వాడు నువ్వు చెప్పేశావు కదా, ఆల్రెడీ 10 అధ్యాయాల్లో చెప్పేశావు. ఆ చెప్పిన విషయాన్ని వినిన తర్వాత నాకు కోరిక కలుగుతోంది, నీ విశ్వరూపాన్ని చూడాలని కోరిక కలుగుతోంది. కాబట్టి ద్రష్టం చూపించవలసింది, నీ రూపాన్ని చూడాలని నేను కోరుకుంటున్నాను అనే విషయాన్ని వినయంతో అడుగుతున్నాడు. అది గొప్ప విషయం. పరమాత్మనే పరమేశ్వరాన్ని సంబోధించాడు, మళ్ళీ పురుషోత్తమాన్ని సంబోధించాడు. అడగడం కూడా, నీ యొక్క బలము, పరాక్రమము, వీర్యము అంతా విశ్వంలో ఉంది. నీ కీర్తి, నీ సంపద, నీ ధర్మం అన్నీ ఉన్నాయి. షడ్గుణంలో ఉన్నవాడు కదా భగవంతుడు. అవన్నీ నీకున్న నీ ఐశ్వర్యం అదే కదా, అవన్నీ నీలో ఉన్నాయి. అవన్నింటిని గురించి ఒక రూపంలో, ఈ విశ్వరూపాన్ని నేను చూడాలని కోరుకుంటున్నాను అని ఈ శ్లోకంలో చెప్తున్నారు అర్జునుడు. ఎంత వినయంగా అడుగుతున్నాడు చూడండి. అంతా వినొచ్చు, విని దాని మీద అడగడం అంత శ్రద్ధగా అడుగుతున్నాడు. పైన ఏం చెప్తున్నాడు? ఆత్థ, నువ్వు చెప్పావో, నువ్వేది చెప్పావో మొత్తం నువ్వు చెప్పావంటే అర్థమైంది, నువ్వే చెప్పావు. నీ గురించి నువ్వే చెప్పావు అంటే అర్థమైంది, నీ గురించి నీకు తప్ప ఇంకెవరికి తెలియదు. అలాంటి విషయం, నీ మహిమ గురించి, నీ లీలల గురించి, నీ యొక్క ఐశ్వర్యం గురించి నీకు తప్ప ఇంకెవరికి తెలియదు. కాబట్టి అట్లాంటి వాడు నువ్వే నాకు సాక్షాత్తుగా చెప్పేశావు. చెప్పినప్పుడు నీ ఆత్మ గురించి, నీ తత్వాన్ని గురించి మొత్తం నాకు చెప్పిన తర్వాత ఇంకా దాన్ని చూడాలనే ఒక కుతూహలం కలుగుతోంది. ఆ కోరిక మీద నేను అడుగుతున్నాను. కాబట్టి నాకు దర్శన భాగ్యాన్ని కలిగించమని చెప్పి వేడుకుంటున్నాడు అర్జునుడు. మన్యసే యది తశ్చఖ్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. ఒక
నిజమైన శిష్యుడికి ఉండాల్సిన వినయాన్ని ప్రకటిస్తున్నారు. మన్యసే యది తశ్చక్యం మయా ద్రష్టుం ఇది ప్రభో ప్రభో ఓ స్వామి, ఓ విశ్వాన్నంతా పరిపాలన చేసే ఓ ప్రభు, అన్నింటి మీద అధికారం చలాయించే ఓ ప్రభు, నీ వల్లే అన్ని జరుగుతున్నాయి. ముందు చెప్పేసి ప్రళయము ఉత్పత్తి అన్ని జరుగుతున్నాయి. అటువంటి అధికారం సృష్టి స్థితి సంహారం తిరోధానం అనుగ్రహం అనే పంచకృత్యాలు చేస్తున్నట్టు ఓ స్వామి, అధికారం చలాయించే ఓ స్వామి, నీవు మన్యసే అంటే ఇప్పుడు నేను ఆయన చూపించమని అడిగాడు కదా, మరి చూపించమని అడిగిన తర్వాత అది అడగడమే అడిగేశాడు, కానీ ముందు చెప్తున్నాడు, వేరేం చెప్తున్నాడు, ఏమని? తశ్చక్యం మయా, నా చేత ద్రష్టం చూడ్డానికి, నీ విశ్వరూపాన్ని చూడ్డానికి, ఒకవేళ నాకు తశ్చక్యం ఆ రూపాన్ని చూడ్డానికి శక్యమైతే సాధ్యమైతే, అంటే ఇంకోటి వినయం, నాకు వినయం ఉన్నా, నాకు అర్హత ఉన్నా, నాకు సాధ్యమవుతుంది నేను చూడ్డానికి అనుకుంటే, అంటే వినయం చూపిస్తున్నట్టు, అంటే నాకు అర్హత ఉంటేనే. మనకి గురువుల దగ్గర ఏమంటే అడిగేస్తుంటారు, మాకు మంత్రం ఇచ్చేస్తారా అన్నీ అడిగేస్తుంటారు, కానీ ఎంత బాగా అడుగుతున్నాడు, నాకు అర్హత ఉందా లేదా అది ముఖ్యం. నేను అడిగాను కోరిక, కానీ నాకు అర్హత ఉందా లేదా నాకు తెలియదు కదా, కాబట్టి నాకు అర్హత ఉందా లేదా అని అడుగుతున్నాడు. అడిగి మన్యసే, నువ్వు భావించినట్టయితే నాకు అర్హత ఉంది, ఇది చూపించాలి, ఇది సాధ్యమే అని నువ్వు భావిస్తే, ఓ స్వామి నువ్వు ప్రభువువి, నీ దగ్గరకు వచ్చి నేను విన్నవించుకుంటున్నాను, నీ రూపాన్ని చూడ అని చెప్పి, అలా అని చెప్పేసి నేను అడిగాను కదా అని కాదు, నాకు అర్హత ఉందా నీ రూపాన్ని దర్శించడానికి, ఒకవేళ అర్హత ఉంటే, యోగేశ్వర నువ్వు యోగేశ్వరుడి, యోగంతో నేను దర్శించాలి, నువ్వే యోగేశ్వరుడివి, అటువంటి ఓ స్వామి తతోమే త్వం, అలా అనుకుంటే, అలా భావిస్తే నాకు చూపించవచ్చు, నాకు అర్హత ఉంది నువ్వు భావించినట్టయితే, అలా అనుకున్న తర్వాత నాకు త్వం నీవు దర్శయాత్మానం అవ్యయం, నీ యొక్క శాశ్వతమైన ఆ విశ్వరూపాన్ని దర్శింపచేయి. నీకు నా మీద నాకు అర్హత ఉందని, నేను చూడవచ్చని, ఇది సాధ్యమే అని నువ్వు భావించినట్టయితే, నీ శాశ్వతమైన అవ్యయం అంటే వ్యయము లేనిది, నీ యొక్క రూపం ఎటువంటిది? అశాశ్వతమైనది. ఆ శాశ్వతమైన రూపాన్ని నాకు దర్శింపచేయి అది అడుగుతున్నాడు. అది కూడా వినయం కడుగుతున్నాడు, నాకు అర్హత ఉంటేనే, అది కూడా చెప్తున్నాడు. నేను అడిగాన్ని కాదు, కానీ నాకు అర్హత ఉంది, ఇది సాధ్యమే, నీకు చూపించవచ్చు అని నువ్వు భావిస్తే, మంచి చేసి నువ్వు భావిస్తేనే నాకు అటువంటి భాగ్యాన్ని కలిగించు అని అడుగుతున్నాడు. 4 శ్లోకాల్లో మొత్తం చెప్పేసాడు చూడండి. నాకేమో మోహం పోయిందని చెప్పాడు, మోహం పోయి సంతృప్తి కలిగింది అని చెప్పాడు. ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు? తశ్చక్యం మయా ద్రష్టం ఇది ప్రభో, ఇది చూడ్డానికి నాకు సాధ్యమవుతుంది, సాధ్యము అర్హత ఉంది అనుకుంటేనే నాకు చూపించు. పైన నీ యొక్క ఆత్మ విషయం చెప్పావు కదా, అదంతా సత్యము అని భావిస్తున్నాను కాదు, అది సత్యమే. ఎందువల్ల? నువ్వు చెప్పావు కదా, ఎవరో చెప్పుంటే కాదు, నీ గురించి ఎవరో చెప్పలేదు, నువ్వే చెప్పావు కదా, అందుకని ఇది సత్యము అని నాకు తెలిసిపోయింది. కానీ సత్యం కాబట్టి నేను అనుకుంటున్నాను, కానీ నాకు అర్హత ఉందా లేదా, ఉంటే నాకు చూపించవలసింది. యోగేశ్వర తత్వమే, దాని తర్వాత ఒకవేళ భావించిన తర్వాత నాకు అర్హత ఉంది అనుకుంటే నాకు దర్శింపచేయవయ్యా అని చెప్పి వినయాన్ని ప్రకటిస్తున్నారు. ఇక్కడ చెప్పడం ప్రభో, అవ్యయం, మళ్ళీ యోగేశ్వర, ఈ పదాలు ఈ 2వ శ్లోకంలో 4వ శ్లోకంలో 3 పదాలు పేర్చాడు భగవంతుడికి. శాశ్వతమైన వాడు, మళ్ళీ ప్రభు, విశ్వాన్నంతా పాలించేవాడు, మళ్ళీ యోగేశ్వరుడు, యోగి హృదయానగమ్యం, యోగుల హృదయాల్లో కూర్చునేవాడు, అటువంటి యోగేశ్వరుడు. కానీ నేను ఆ యోగ మార్గంలో అడుగు పెడుతున్నవాడిని, ఆ నాకు యోగం చూపించాలి కదా నువ్వు, అందుకని అడుగుతున్నాను, నాకు అనుగ్రహించడం కూడా ఏమడుగుతాడు? నాకు అర్హత ఉంటేనే, అది అసలైన విషయం. నాకు అర్హత ఉంటే నాకు దర్శింపచేయమని చెప్పి వినయాన్ని ప్రకటిస్తున్నాడు. ఒక శిష్యుడు గురువు దగ్గర ఎలా ఉండాలో చూపిస్తున్నాడు అర్జునుడు. తను వినదాన్ని ఏమాత్రం అవగాహన చేసుకున్న విషయం చెప్పేశాడు. అవగాహన చేసుకున్న దాని మీద క్యూరియాసిటీ ఏర్పడింది చూడాలని, కాబట్టి చూడాలని అడుగుతున్నాడు. అడగడం కూడా నాకు అర్హత ఉంటే చూపించవయ్యా అని వినయాన్ని ప్రకటిస్తున్నాడు. మళ్ళీ పరమాత్మ గురించి పదాలు ఎంత బాగా ఉపయోగించాడో, పరమేశ్వర, పురుషోత్తమ, యోగేశ్వర, ప్రభో
అవ్యయం, ఆత్మానం. నువ్వు ఆత్మస్వరూపుడు, అందరిలో ఆత్మగా కూర్చో ఉన్నావు నువ్వు. నీ ఆత్మతత్వాన్ని ఎవరు చెప్పగలుగుతారు? నువ్వు తప్ప ఇంకెవరు చెప్పలేరు. నువ్వే చెప్పావు. నీ గురించి నువ్వే ఇంత చక్కగా చెప్పిన తర్వాత నేను చూడాలని కోరుకోవడంలో తప్పు లేదుగా. కాబట్టి నేను చూడాలని కోరుకుంటున్నాను. అది కూడా నాకు అర్హత ఉంటుంది అని చెప్పి వినయాన్ని ప్రకటిస్తున్నాడు. ఇంత గొప్పగా 4 శ్లోకాలలో అర్జునుడు మాట్లాడేశాడు పరమాత్మతో. ఆయన పొగుడుతూ చెప్పాడు ఒకటి, అంతే. ఎంత శ్రద్ధగా విన్నాడో మనకు తెలుస్తుంది. వినిన దాన్ని యాజ్ టీజ్గా చెప్పేశాడు. ఏం విన్నాడో, ఏం అర్థం చేసుకున్నాడో ఆయనకు అవగతమైన విషయాన్ని మొత్తం చెప్పేసి దాంట్లో మళ్ళీ తనకున్న కోరికను కూడా ప్రకటించేశాడు అర్జునుడు. అంటే మనలాంటి వాళ్ళే, మనకు ప్రతీక కదా అర్జునుడు. మనం కూడా ఇంత వింటే మనకేమనిపిస్తుంది? మనకైనా అంతే. అయ్యో పరమాత్మ అన్నిట్లో ఉన్నాడని చెప్తున్నారు, అంతటా ఉన్నాడని చెప్తున్నారు, విశ్వంలో విశ్వేశ్వరుడిగా ఉన్నాడంటున్నారు. మరి ఎలా చూడ్డం? అందుకని విశ్వరూప సందర్శన యోగం అని పెట్టారు పేరు. విశ్వం ఎక్కడైతే వ్యాపించిన విష్ణువు ఉన్నాడో, విశతి విష్ణు విశ్వం విష్ణు అని చెప్తారు కదా విశ్వాసనామంలో. విశ్వంలో వ్యాపించి ఉన్న ఆ విష్ణు యొక్క పరమాత్మ గురించి ఎలా వ్యాపించి ఉన్నాడో, ఎలా ఉన్నాడు రూపాన్ని చూడాలని చెప్పి ఈయన కుతూహలపడుతున్నాడు అర్జునుడు. ఈ విధంగా మనకి ఈ యొక్క భగవద్గీతలో 11వ అధ్యాయంలో 3-4 శ్లోకాల్లో అర్జునుడు ఎంతో వినయంగా ఆ పరమాత్మను ప్రార్థించడం అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం. ఓం తత్సత్ పరబ్రహ్మార్పణమస్తు.